ఈ అంబ్లికల్ హెర్నియాస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్‌గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ డిఫెక్ట్ పెద్దగా అయిపోతూ ఉంటుంది. పెద్దగా అయిపోయే వరకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ పేగు మీద కండ మాత్రమే బయటికొచ్చేది. ఇప్పుడు మెల్లగా పేగు కూడా బయటికి రావడం స్టార్ట్ అయితా ఉంటది. ఆ డిఫెక్ట్ పెరిగే కొద్దిగా పేగు కూడా ఓసారి ఇరికిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఎమర్జెన్సీగా కూడా ఆపరేషన్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. సో, మామూలుగా యూజువల్‌గా సర్జరీ చేస్తే మాత్రం ఓపెన్ సర్జరీ చేస్తే మనం ఈ రకంగా కోత పెట్టేసేసి మొత్తం పెద్ద మెష్ అనేది వేయడం జరుగుతుంది. ఎంత పెద్ద మెష్ వేయాలంటే అంత పెద్ద కోత పెట్టాలి. అట్లా కోత పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మనకు డ్రైన్ పైప్స్ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే బెడ్ రెస్ట్ కావచ్చు, డ్రెస్సింగ్స్ కావచ్చు. పేషెంట్ కూడా ఒక 10-15 డేస్ ఖచ్చితంగా బెడ్ రెస్ట్‌లో ఉండాల్సి వస్తది. బట్ మనం చేసే మెథడ్ ఏదైతే ఉందో లాప్రోస్కోపిక్ మెథడ్ అన్నట్టు. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్‌లో ఏం చేస్తామంటే చిన్న హోల్స్ పెడతాం. 3-4 హోల్స్ పెట్టేసేసి అక్కడ ఉన్న కండను మళ్ళీ కిందికి లాగేసి ఆ డిఫెక్ట్‌ని మనం క్లోజ్ చేసుకొని లోపల వైపు మెష్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. ఇది డ్యూయల్ మెష్ అంటాం. ఎందుకంటే చాలా మందికి డౌట్ రావచ్చు. ఓపెన్ మెష్, లోపల ఏసే మెష్ ఒకటేనా సార్ అని అడుగుతుంటారు. సో, బయట ఏసే మెష్ ఏమో ప్రోలిన్ మెష్ అంటాం. బట్ లోపల ఏసే మెష్‌ని మనం డ్యూయల్ మెష్ అంటాం. అంటే పేగు అతుక్కోకుండా మనకు లోపల వైపు కొల్లాజెన్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి దానివల్ల అతుక్కోదన్నట్టు. సో, ఈ డ్యూయల్ మెష్ అనేది ఏస్తూ ఉంటాం అన్నట్టు. సో, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంది లాప్రోస్కోపిక్‌లో అంటే డిఫెక్ట్ యూజువల్‌గా మనం ఒక 3 సెంటీమీటర్ ఉందనుకోండి. యూజువల్‌గా 5-7 సెంటీమీటర్ చుట్టూ మనం మెష్ చేస్తూ ఉంటాం. బట్ ఈ ఒకవేళ మనం సపోజ్ 20x20 మెష్ చేయాలి ఓపెన్ సర్జరీలో అంటే పెద్ద కోత పెట్టాల్సి వస్తుంది. బట్ ల్యాప్‌లో 20x20 మెష్‌కైనా సరే 30x30 మెష్‌కైనా సరే అదే చిన్న హోల్‌లో నుంచి మెష్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి లోపల వైపు చూడడం వల్ల డిఫెక్ట్స్ ఎన్నున్నాయనేది తెలుస్తుంది.